నమస్తే అండి అందరికీ. ఈరోజు మసాలా టీ ఎలా పెట్టాలో చూపిస్తాను. దీనికి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 టీ గ్లాసు నీళ్లు పోయాలి. తర్వాత 2 స్పూన్లు టీ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తాజ్ మహల్ టీ పౌడర్ వేసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఏది యూస్ చేస్తుంటే దాన్ని యూస్ చేసుకోండి. తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలండి. మసాలా టీ కదా ఇది, అందుకని చెప్పి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాను చూడండి. కొన్ని ధనియాలు ఈ విధంగా వేసుకోవాలి టీ పౌడర్ మరుగుతూ ఉన్నప్పుడే. అలాగే 2 లవంగాలు, 1 యాలకుని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం చూడండి, దీన్ని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకొని ఈ నీళ్ళలోనే వేసుకోవాలి. తర్వాత 2.5 స్పూను చక్కెర కలుపుకోవాలి. ఇవన్నీ కూడాను బాగా ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒకసారి బాగా మరిగించాలండి. వీటిని బాగా మరిగిస్తే ఇందులో ఉండేటువంటి ఈ వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో ఉండేటువంటి రసం అంతా కూడాను మనకి టీలోకి వస్తుందండి. ఇలా వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత 2 గ్లాసులు పాలు కలుపుకోవాలి. ఇలా ఏ గ్లాస్తో అయితే మనము వాటర్ పోసామో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు పాలు కలుపుకోవాలి. ఇలా పాలు కూడా కలిపిన తర్వాత వీటిని బాగా 2-3 సార్లు తెరలనివ్వాలండి. ఒక 3 తెరలు రానిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా పైకి పొంగొచ్చినట్లు కనపడుతుంది చూడండి. ఇలా తెరలితే మనకి ఘాటుగా ఉండే గుమగుమలాడేటువంటి మసాలా టీ రెడీ అయిపోతుందండి. ఇవి ఉదయాన్నే 1 కప్పు గనక సిప్ చేసామంటే మనము డే మొత్తము ఎంతో ఉత్సాహంగా మన పనుల్లో చురుగ్గా పాల్గొంటామండి. ప్రతి ఒక్కరు కూడాను ట్రై చేయండి. ఈ ఉడికినటువంటి టీని ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని చక్కగా ఒకసారి తాగి చూడండి. ఎంతో రుచిగా ఉండేటువంటి మసాలా టీ రెడీగా అయిపోయింది.